ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మనం ఈరోజు న్యూమరాలజీ పరంగా 2024 ఏదైతే ఉందో ఈ 2024 ఆస్ట్రోన్యూమరాలజీ కాబట్టి ఈ 2024 సంవత్సరంలో ఏ తేదీలో పుట్టినవారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. అయితే ఇక్కడ రెండు విభాగాలుగా ఇది దిగబడుతుంది. ఎట్లాగా బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ అంటారు. బర్త్ నెంబర్ అంటే మీరు పుట్టినటువంటి డేట్, అంటే ఉదాహరణకి 1వ తేదీ పుట్టారు, ఇది మీ బర్త్ నెంబర్, లేదా 2వ తేదీ పుట్టారు, ఇది మీ బర్త్ నెంబర్. డెస్టినీ నెంబర్ అంటే ఏంటంటే ఉదాహరణకి 1/1/2020లో పుట్టారనుకున్నాం, అంటే 1 + 1 2 2 + 2020, మళ్ళీ అక్కడ ఒక రెండులు ఉన్నాయి, అంటే ఏమిటి, మొత్తం మీ డెస్టినీ నెంబర్ వచ్చేసి 6 అవుతుంది. అదే కనుక 2021లో పుట్టారనుకోండి, మీ డెస్టినీ నెంబర్ 7 అవుతుంది, ఎందుకంటే 1 + 1 + 2021 కాబట్టి. అదే 2022లో పుట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీ డెస్టినీ నెంబరు 8 అవుతుంది. అట్లా ఏంటంటే మీ డెస్టినీ నెంబర్ అంటే మీ డేట్ని, మంత్ని, ఇయర్ని కూడితే వచ్చేది డెస్టినీ నెంబరు, మీ బర్త్ నెంబర్ అంటే ఇది. అయితే ఇందులో మీరు ఒకవేళ బర్త్ నెంబర్ పలానా దాంట్లో పుట్టారు అని అనుకుంటే అది మీకు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రెడిక్షన్స్ 30 ఏళ్ళ లోపల తీసుకోండి. మీ ఏజ్ 30 సంవత్సరాల లోపల ఉంటే దానిలో తీసుకోండి. ఒకవేళ మీ డెస్టినీ నెంబర్ కనుక, మీ డెస్టినీ నెంబర్ మీద నేను చెప్పే ప్రిడిక్షన్స్ అన్నీ కూడా 30 ఏళ్ళ తర్వాత తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. అంటే 2 పార్ట్స్ అవుతాయి, 30 ఆఫ్టర్ 30. ఈ రకంగా నేను మీకు 2024 సంవత్సరంలో ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి విషయాల్లో కలిసి వస్తుంది, ఏ దేవత ఆరాధన చేసుకోవాలనే విషయం నేను మీకు ఇప్పుడు చెప్తాను. 8 నెంబర్కు ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే 2 zeros అండి, అంటే 2 సున్నాలుగా ఉంటుంది 8. అంటే వీళ్ళు 8 నెంబర్ల పుట్టిన వాళ్ళు ఉంటే కంప్లీట్ డౌన్ స్టేజ్లో ఉంటుంటారు, లేదా హై రేంజ్లకి వెళ్తుంటారు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే వాళ్ళ శని భగవానుడు వాళ్ళ జన్మజాతకంలో పాపకత్తిరిలో ఉన్నాడు. ఉదాహరణకి కొంతమంది ముహూర్తాలు పెడుతూ ఉంటారు పిల్లలు పుట్టడానికి. అది ఆ రోజు కనుక మీరు 8th తేదీ పెట్టేటప్పుడు శని బాగుంటే 8th రోజు పెట్టడం చాలా మంచిది. శని బాగోలేడు 8th రోజు పెట్టకండి. అదేవిధంగా శని బాగున్నాడు మీ జాతకంలో 8th రోజు పుట్టినా అద్భుతంగా యోగిస్తుంది, గుర్తుపెట్టుకోండి. 8 ఏం బ్యాడ్ ఏం కాదు. అలాగే 8, 17, 26 ఈ 3 కూడా 8 నెంబర్ సంబంధించినవి. అయితే ఈ 3టికి వేరియేషన్స్ ఉంటాయి. సర్వసాధారణంగా లైఫ్లో చాలా విషయాలు లేట్ అవుతుంటాయి అంటుంటారు. అది కొంతవరకు నిజం, అన్నిసార్లు కాదు. ఎందుకంటే ఈ శని భగవానుడు కనుక శుభగ్రహాలతో కలిసి ఉంటే మళ్ళీ ఫాస్ట్ అవుతాయి పనులు. అయితే ఈ 8కి, 17కి, 26కి ఉన్న తేడా ఏమిటి అంటే సింగిల్ 8 ఈ సేవాతత్వం అయితే 17 నెంబర్ అనేటువంటిది ఒక రాజకీయ యోగాన్ని కూడా ఇస్తుంది, ఒక రాజకీయంగా ఒక టాప్ మోస్ట్ దీంట్లో కూడా ఇస్తుంది, ప్లస్ ఆధ్యాత్మిక యోగాన్ని ఎక్కువగా ఇస్తుంది. 26 నెంబర్ అనేటువంటిది ఏంటంటే సర్క్యులేషన్, మనీ సర్క్యులేషన్ పెంచేటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది దాంట్లో 8లో. అయితే ఈ 26లో పుట్టారంటే వీళ్ళు సినిమా ఫీల్డ్, కళారంగ సంబంధించిన వాటిలో కూడా వెళ్ళడానికి స్కోప్ పెరుగుతుంది. ఫైనాన్స్ రిలేటెడ్, బ్యాంకింగ్ రిలేటెడ్, చిట్ ఫండ్ రిలేటెడ్, వీటన్నిటికీ కూడా, ఫుడ్ రిలేటెడ్ వీటిలో కూడా యోగం ఇస్తుంది. బట్ బిజినెస్ యోగాన్ని ఇస్తుంది ఇక్కడ కొంతవరకు. అయితే మీకు గనక ఒకవేళ మీ బర్త్ నెంబర్లో 8 నెంబర్ ఉంటే ఫస్ట్ ఆఫ్ దీని ప్రభావం ఉంటుంది. మీ డెస్టినీ నెంబర్ అంటే ఏమిటి, మీ డేట్ని, మంత్ని, ఇయర్ని కూడితే డెస్టినీ నెంబర్ అంటారు. మీరు పుట్టిన తేదీని బట్టి బర్త్ నెంబర్ అంటారు. ఈ రకంగా మీరు కనుక 8లో పుట్టారు, బర్త్ నెంబర్లో 8లో పుట్టారు, ఇది నేను చెప్పింది చూసుకోండి. లేదా డెస్టినీ నెంబర్లో పుట్టారు, నేను చెప్పింది చూసుకోండి. 2 8లు అయ్యాయి అంటే ఈ సంవత్సరం ఇయర్ ఈజ్ 8, మీ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ 8 అయినప్పుడు ఇది ఏంటంటే ఇది పర్టికులర్గా కొంతవరకు జాబ్ రిలేటెడ్, కర్మ సంబంధించిన విషయాలు, అంటే ఏదైనా ప్రొఫెషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకి సపోర్ట్ చేస్తుంది చాలా మటుకు. కాకపోతే ఇక్కడ ఏంటంటే సాటర్న్ ఈజ్ ఇన్ కుంభరాశి ప్రజెంట్ ఈ సంవత్సరం. కుంభరాశిలో ఉన్నప్పుడు శని ఏం చేస్తాడంటే లాట్ ఆఫ్ అంటే బిజినెస్ స్ట్రాటజీస్ని మారుస్తాడు. ఎప్పుడైనా మీరు కుంభంలోకి వచ్చినప్పుడు మీరు శనిని గమనించండి, కుంభరాశిలోకి వచ్చాడంటే బిజినెస్ స్ట్రాటజీ మారిపోతూ ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఒక 1 year నుంచి మీరు బిజినెస్ స్ట్రాటజీస్ మారుతూ వస్తున్నాయి. ఎట్లాగా మనకి ChatGPT కానివ్వండి, ఇవన్నీ చాలా మటుకు మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ రకంగా ఈ యొక్క శని భగవానుడు ఎవరైతే ఉన్నారో ఇతనిచ్చేటువంటి రిజల్ట్స్లో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, బర్త్
నెంబర్ 8 అయితే 30 ఇయర్స్ లోపల అని చెప్పాను. డెస్టినీ నెంబర్ 8 అయితే 30 ఇయర్స్ తర్వాత అని చెప్పాను. వీళ్ళకి ఏంటంటే చేస్తున్న జాబులు కాకుండా నేను ఇంకేదైనా ఇంప్రూవ్ అవ్వడానికి ఏం చేయాలని, ఏదైనా బిజినెస్లోకి వెళ్ళాలనే థాట్ ప్రాసెస్ మారుస్తూ ఉంటాడు. అలాగే ఒక జాబ్ కాకుండా ఇంకొకటి కూడా చేయాలి, పార్ట్ టైమ్స్ జాబ్స్ చేస్తుంటాడు. సో ఇట్లాంటిది పెంచుతూ ఉంటాడు. అయితే ఇక్కడ శ్రమకి కారకుడు, వృత్తికి కారకుడు, వ్యాపారానికి కారకుడు శని భగవానుడు. కాబట్టి మీరు ఎంత ఈ సంవత్సరం బెల్లం ఇక్కడ బెల్లం తీసుకుని గోవుకి, దేశీవాలి గోవుకి పెడుతూ ఉండండి. శనివారాలు శని భగవానుడి దగ్గర దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామి ఆలయం కానీ, నరసింహస్వామి ఆలయం కానీ, గణపతి వెంకటేశ్వర స్వామి ఆలయాలకు కానీ వెళ్ళండి, లేదా కాళికా అమ్మవారి ఆలయాలకు కానీ. బికాజ్ ఆఫ్ ఒక 8 ఎనర్జీ ఇయర్ రూపంలో కూడా వస్తే అద్భుతంగా ఉంటుంది. దీంతో పాటు ప్రత్యేకంగా అలాగే మరి జాగ్రత్తలు ఏమిటి ఇక్కడ చూసుకున్నట్లయితే, షార్ట్ టర్మ్స్ ఏవి చేయకండి, షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ సంబంధించినవి ఏవి చేయకండి. ఎందుకంటే మీ బర్త్ అండ్ డెస్టినీ నెంబర్స్లో 8 ఉంది. సహజంగానే అది ఇచ్చేది షార్ట్ టర్మ్స్ చేయకూడదని ఇస్తుంది. మరి ఇయర్లో కూడా అది ఉన్నప్పుడు ఏంటి, ఏదో షార్ట్ టర్మ్లో డబ్బులు వస్తాయి కదా, ఇందులో పెడితే వెంటనే వస్తాయి, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి రొటేషన్లో చేయొచ్చు అనుకుని పెడుతూ ఉంటారు కొంతమంది. అది రాకపోగా మనీ అక్కడ ఇరుక్కుంటుంది. కాబట్టి మీరు ఎటువంటి ప్లానింగ్స్ చేసుకున్న లాంగ్ టర్మ్ ప్లానింగ్స్కి దిస్ ఇస్ ద గుడ్ ఇయర్. లాంగ్ టర్మ్ కొంతమంది కడుతూ ఉంటారు మనీ, మనకి పోస్ట్ ఆఫీసెస్లో కావచ్చు, బ్యాంక్స్లో కావచ్చు, ఒక పెన్షన్ రిలేటెడ్ సంబంధంగా ప్లానింగ్ చేసుకుంటారు. ఒక 10 సంవత్సరాలు కడితే, 15 సంవత్సరాలు కడితే, నేను ఇది కనుక కంటిన్యూ చేస్తే ఇది నాకు ఈ రకంగా ఉపయోగపడుతుంది అని. సో దాన్ని మీరు చేసుకోండి. 100% మీకు ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్కి దిస్ ఈజ్ వెరీ గుడ్ ఇయర్. అంటే ఒక్కోసారి చూడండి, మనం ఏదో ఎక్కడో భూమి కొంటాం, ఆ భూమిలో గంధపు మనకి ఈ సిరిచందనం అవనేమని పండిస్తూ ఒక 15 సంవత్సరాల తర్వాత మీకు ఇంత అమౌంట్ వస్తుందని అని చెప్తుంటారు. అదేమిటి ఈ రోజు రాదు, ఒక 10 to 15 ఇయర్స్ తర్వాత వస్తుంది. అటువంటి వాటికి చాలా బాగుంటుంది. లేదా ఇన్సూరెన్సెస్, లేదా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటామండి కానీ దీని ఫలితం ఇప్పుడు రాదు, ఇది ఒక డెవలప్ అయ్యి 1 సంవత్సరం వచ్చేసరికి, ఒక 2 సంవత్సరాలు దీని మీద కష్టపడేసరికి అక్కడి నుంచి దీని ఫలితం వస్తుందంటూ ఉంటారు. ఆ ప్రాసెస్ని ఈ 8 and 8 ఇయర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా చేసుకోండి. అద్భుతంగా మీకు ఈ ఇయర్ని మీరు అద్భుతంగా మీరు ప్రాసెస్లోకి తీసుకెళ్ళగలుగుతారు. అంటే మీ యొక్క జీవితానికి ఇదొక పునాదిగా పనిచేస్తుంది ఈ ఇయర్ అనేటువంటిది.